నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అఫ్సన్ రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇందుగలడు అందులేదన్న చందంగా గత వైసీపీ హయాంలో ఎన్నో అవినీతి అవకతవకలు బయటపడతా ఉన్నాయి. ఏకంగా సెన్సిటివ్ విషయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, అంటే పూర్తి స్థాయిలో ఒక రకంగా బరితెగించి కల్తీ నెయ్యి కావచ్చు. అలాగే ఇప్పుడు రీసెంట్గా వైవి సుబ్బారెడ్డి గత సంస్థకి చైర్మన్గా చేశారు, టీటీడీ చైర్మన్గా. ఆయన బినామీగా వ్యవహరిస్తున్నటువంటి ఆయన పి అప్పన్న ఆయన అకౌంట్లో కోట్ల రూపాయలు ఉండటం కావచ్చు, ఆయన చేసిన అవినీతి మొత్తం కూడా సిట్టు తేల్చింది. సో వైవి సుబ్బారెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుందని అర్థమవుతుంది. అసలు ఏంటి సార్ ఇది? దీని పట్ల అంటే దేవస్థానంలో కూడా కల్తీ చేయడం కావచ్చు, కోట్ల రూపాయలు ఆ సంస్థ నుంచి జీతాలు చెల్లించడం కావచ్చు, పి అప్పన్న వైవి సుబ్బారెడ్డి. అసలు ఈ ఎపిసోడ్లో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా మనకి గతంలో సెటిల్మెంట్స్ అని చెప్పని కొన్ని ప్రాంతాలు ఉండే, అంటే బ్రిటిష్ టైంలో ఆ రోజుల్లో దొంగతనాలే వృత్తిగా జీవిస్తున్న కొంతమంది కోసం అని చెప్పని వాళ్ళకి రీహాబిలిటేషన్ కలిగిస్తూ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి స్థిర నివాసం ఏర్పాటు చేసి గ్రాడ్యువల్గా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి అని చెప్పని స్కూల్స్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటేషన్ అవి చేస్తూ ఉండేవారు. అయినా సరే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ ఆ వృత్తుల్నే కొనసాగిస్తూ వచ్చారు. అటువంటి వాళ్ళు కూడా కొన్ని సెంటిమెంట్స్, అంటే చేసేది దొంగతనం అయినా కూడా ఆ దొంగతనంలో కూడా కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళకు కూడా కొన్ని ఎథిక్స్ ఉండే, వాళ్ళు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవాళ్ళు. ఎటువంటి సెంటిమెంట్స్ అంటే వాళ్ళు ఆ దొంగతనానికి వెళ్ళటం కూడా ఎలా అయితే ఇప్పుడు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్తారో, అంటే రెక్కల కష్టంతో ఒక వృత్తిగా వాళ్ళు ఆ గంగమ్మకి మొక్కుకొని అమ్మ క్షేమంగా మళ్ళీ మమ్మల్ని తిరిగి చేర్చు అని చెప్పని మొక్కుకొని వెళ్తారు. అలాగే ఈ దొంగతనానికి వెళ్ళే వాళ్ళు కూడా అమ్మవారికి మొక్కుకొని వాళ్ళ మొక్కుబళ్ళు చెల్లించుకొని మళ్ళీ ఒకవేళ దొంగతనం వాళ్ళకి ముట్టినా ముట్టకపోయినా అంటే వాళ్ళకి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. కానీ ఎటువంటి సెంటిమెంట్లు లేవు. వాళ్ళకున్న ఏకైక సెంటిమెంట్ అనేది డబ్బు మాత్రమే ఉన్న కొంతమంది, అంటే ఎక్సెప్షనల్ పర్సనాలిటీస్ కొన్ని ఉంటాయి. అటువంటి పర్సనాలిటీస్ మొత్తాన్ని ఒక దగ్గరికి చేర్చావనుకో, నో ఎమోషన్స్, నో సెంటిమెంట్స్, మాకున్న అనుబంధము బంధం మొత్తం డబ్బుతోటే, అధికారము, హోదా, దర్పం, మా సౌఖ్యం, మా చుట్టూ మా కోసమే అందరూ పనిచేయాలి, మేము మాత్రం ఎవరి కోసం పనిచేయము అనుకునే ఒక ఈ సమూహం మొత్తం ఒక దగ్గర చేరారనుకో, వాళ్లే వైసీపీ వాళ్ళు. వాళ్ళందరికీ కలిపి ఒక రాజకీయ పార్టీగా వాళ్ళకు ఒక పేరు పెట్టాల్సి వస్తే వాళ్ళని వైసీపీ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు, అతనికి నో ఫ్యామిలీ ఎమోషన్స్. సొంత తల్లి అంటే అనుబంధం లేదు, సొంత చెల్లెలంటే అనుబంధం లేదు, సొంత చిన్నాన్నను కూడా ఎన్నికలలో ప్రచారం కోసం ఒక అస్త్రంగానే వాడుకున్నాడు. ఆయన కొట్టారని కూడా అంటారు, అది వాస్తవం సార్? అదే చెప్తున్నా, నో క్వశ్చన్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్. 2009లో తాను మొట్టమొదటిసారి ఎంపీగా కంటెస్ట్ చేయడానికి ముందు 2004-09 మధ్య వీళ్ళ నాయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళ చిన్నాయన కడప నుంచి ఎంపీగా ఉంటే ఆ టెన్నూరులోనే నువ్వు ఎన్నికల్లో పోటీ చేయాలి అని అంటే ప్రజా జీవితంలోకి రా, పార్టీలో పనిచేయి, ప్రజామోదం పొందు, అవకాశం దక్కించుకొని పోటీ చేయి. అయ్యేం లేవు, మా నాయన ముఖ్యమంత్రి కాబట్టి నేను కోరుకున్న పదవి నాకు వచ్చేయాలి. దాంతో ఆ రోజు వాళ్ళ చెన్నాయన్ని నువ్వు రాజీనామా చేయి, నేను పోటీ చేస్తాను అంట. దాని దగ్గర ఆయన సమ్మతించలేదు అని చెప్పని ఆయన మీద మ్యాన్ హ్యాండిలింగ్ జరిగిందని కూడా సాక్షాత్తు వీకెండ్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో డాక్టర్ సునీత గారే చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఆ విధమైన వైఖరితో అతను ఉన్నాడు. ఆయన పాలనా హయాంలో ఆలయ పాలక మండలి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇచ్చుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రతిష్టాత్మక కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైన శ్రీవారికి సేవ చేసే అవకాశం దక్కించుకున్న వాళ్ళ చిన్నాయన వాళ్ళు ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారికి సేవ చేస్తున్నట్టుగా భావించరా. కోట్లాది మంది భక్తుల్లో ఆ కోట్లాది మందిలో హైకోర్టు జడ్జిలు ఉంటారు, సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉంటారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటారు, బ్యాంకు చైర్మన్లు ఉంటారు. వాళ్ళందరూ తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు కాబట్టి వాళ్ళకి మెరుగైన దర్శనాన్ని కలిగించే అవకాశం మనకి పదవి ద్వారా దక్కింది కాబట్టి వీటి ద్వారా ఆ వచ్చిన వాళ్ళకి మెరుగైన దర్శనం కలిగటం సహజంగానే. అంత దూరాన్ని నుంచి దర్శనం చేసుకుందామని వచ్చిన వాళ్ళకి వీళ్ళే ఎదురులెళ్ళి మర్యాదలు చేసి వాళ్ళని ఒక ప్రివిలేజ్డ్ భక్తుల్లాగా లక్షలాది మంది భక్తులు క్యూలో నెట్టుకుంటా ఉన్న సందర్భంలో వీళ్ళకి మాత్రం రాజ మర్యాదలతోటి ఆ శ్రీవారి దర్శన భాగ్యం కలిగించి ఆ రంగనాయక మండపంలో కూర్చోబెట్టి వేదాశరచనం ఇప్పించి స్వామివారి ప్రసాదాలు చేతిలో పెట్టామనుకో,
వీళ్ళు పులకించిపోతారు. ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పడుద్ది వాళ్ళకి వీళ్ళకి మధ్య. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి వీళ్ళ సొంత ప్రయోజనాలు ఈ పరిచయాలను అడ్డం పెట్టుకొని వీటి కోసం ఉపయోగపెట్టుకున్నారు ఆ పదవుల్ని. వీటికి తోడు మరి అక్కడ బోలెడు వ్యాపార అవకాశాలు ఉంటాయి. స్వామివారికి సంబంధించి వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి, టన్నుల కొద్దీ ఆభరణాలు ఉన్నాయి. స్వామివారి బంగారమే కొన్ని టన్నులు బ్యాంకుల్లో డిపాజిట్ అయి ఉంది. ప్రతిరోజు కోట్ల రూపాయల హుండీ ఆదాయం వస్తూ ఉంటది. అలాగే అక్కడ మరి ఆ తిరుమల కొండ మీద బోలెడు వ్యాపార అవకాశాలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ అందిపుచ్చుకోవాలి. మనము మన వాళ్ళు గాది కింద పందికొక్కుల్లాగా భోంచేయడానికి ఇది ఒక అస్త్రంగా వాడుకున్నారు. అంటే ఒక పెద్ద ఆర్థిక వనరుగా. అంతే, అంతకు మించి వాళ్ళ కేసులు విచారించే జడ్జిల దగ్గర పరిచయాలు పెంచుకోవడానికి, ప్రాపకం పెంచుకోవడానికి, వాటిని అడ్డం పెట్టుకొని లాబింగ్లు చేసుకొని వీళ్ళకి న్యాయస్థానాల్లో ఏ విధంగా అనుకూలమైన తీర్పులు రావాలో ఆ విధంగా రప్పించుకునే లాబింగ్ కోసం. అదే సందర్భంలో వీళ్ళ కేసులు విచారణ వేగవంతం కాకుండా ఉండటానికి, వీళ్ళని వ్యక్తిగతంగా హాజరు కమ్మని ఆదేశాలు ఇవ్వకుండా ఉండటానికి ఈ లాబింగ్ల కోసం వాడుకున్నారు. ఆ వాడుకున్న వాళ్ళకి సెంటిమెంట్లే ఉంటాయి కాబట్టి ఆదాయ వనరుగానే మార్చుకున్నారు. కాబట్టి ఇవాళ తిరుమల శ్రీవారి నైవేద్యానికి వినియోగించే లడ్డూ తయారీలో వాడే నెయ్యి, మనం ఒక నెయ్యి గురించి మాట్లాడుకుంటున్నాం. నెయ్యి బయటకు వచ్చింది కాబట్టి నెయ్యి గురించి మాట్లాడుకుంటున్నాం. దొరికిన వాడు దొంగ, నెయ్యి విషయం బయటపడింది కాబట్టి నెయ్యిలో కల్తీ జరిగింది అనుకుంటున్నాం. కానీ లడ్డూ తయారీలో ఒక నెయ్యే కాదుగా, మిగిలిన 3 పదార్థాలు అన్నీ ఉంటాయిగా. ఒక లడ్డూ తయారీయే కాదుగా. అక్కడ రోజు 60-70 వేల మందికి అన్నసంతర్పణ జరుగుతూ ఉంటుంది. దానికంత మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంటుంది. మిగిలిన ప్రసాదాలకు ఎంత మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అవుతూ ఉంటుంది. అక్కడ ట్రాన్స్పోర్టు, వీటన్నిటికి తోడు వందల వేల కాటేజెస్ ఉంటాయి. ఆ కాటేజెస్కి సంబంధించి హౌస్ కీపింగ్ మెటీరియల్ ఉంటుంది. అక్కడ బెడ్షీట్లు, పరుపులు, దిళ్ళు, ఇటు ఫ్యాన్లు, ఏసీలు, ఆ ఏసీలు రిపేర్లు, ఎంతమంది ఎన్ని వేల మంది అక్కడ పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ వీటన్నిటి నుంచి రీసెంట్గా మాజీ టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి ఏం చెప్పాడు, ఇప్పటికీ మా వాళ్ళు 2000 మంది ఉన్నారు అక్కడ అని. స్టిల్ మా వాళ్ళు 2000 మంది ఉన్నారు, 4000 కళ్ళతో ఇప్పటి బోర్డుని పరీక్షించి చూస్తున్నారు అని. మిస్టర్ కరుణాకర్ రెడ్డి అండ్ మిస్టర్ వైవి సుబ్బారెడ్డి అండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మీరు 4000 కళ్ళతో అక్కడ బోర్డుని పరిశీలించి చూడటం కాదు, శ్రీవారి కళ్ళతో మీ నిర్వాహకం మొత్తం ఆయన గమనించుతానే ఉన్నాడు. మీ పాపాలు మొత్తం శిశుపాలుడి తప్పులు లెక్కేసినట్టుగా ఒక్కొక్క తప్పు లెక్క వేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ మీ పాలనా హయాంలో జరిగిన ఒక్కొక్క తప్పు, పరకామణి లెక్కింపులో రవికుమార్ ద్వారా జరిగిన తప్పుని మీరు మేనేజ్ చేసుకొని మీరు రాయించుకున్న ఆస్తులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నాడు నెయ్యి కొనుగోళ్లలో చేసిన అక్రమాలు, వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అనేవాడు, అతను తిరుమల శ్రీవారి ప్రసాదానికి వినియోగించే నెయ్యి సప్లై చేసేవాళ్ళని కిలోకి 25 రూపాయలు కమిషన్ ఇమ్మన్నంట. ప్రపంచం అంతా వచ్చి స్వామివారికి కానుకలు ఇచ్చి వెళ్తా ఉంటే ఈ వైవి సుబ్బారెడ్డిని ధర్మకర్తల మండలి చైర్మన్గా నియమిస్తే ఆయన పిఏ, ఆయన ఆదేశాల మేరకే కదా సార్ ఇట్లా. అంటే ఎంత ధైర్యం. మనకి ఇప్పటి వరకు ఒక నెయ్యి గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంకా ఎన్ని అంశాలు ఉన్నాయి. ఇంకా ఇందాక నేను చెప్పినట్టుగానే ఎన్ని కొనుగోళ్లు ఉన్నాయి, ఎన్ని వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. బోమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉండగా 1200 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులు కేటాయింపులు చేసుకున్నాడు. అతను చైర్మన్గా ఉండగా తిరుపతి కార్పొరేషన్ ఉప మేయర్గా వాళ్ళ కొడుకున్నాడు అని చెప్పని, రాబోయే ఎన్నికల్లో వాళ్ళ కొడుకు అక్కడ వైసీపీ అభ్యర్థిగా 2024లో పోటీ చేయబోతున్నాడు అని చెప్పని టీటీడీ డబ్బుతోటి తిరుపతిని అభివృద్ధి చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. బోర్డు తీర్మానం చేయించాడు, తిరుమల శ్రీవారి బడ్జెట్లో సర్టైన్ పర్సంటేజ్ తిరుపతి కార్పొరేషన్కి ఇవ్వాలి అని చెప్పని. ఆ సభ్యులు ఎట్లా అంటే తీర్మానం అందరూ సభ్యులంతా కలిపి చేస్తుంటారు కదా. అంటే ఆ రోజు వాళ్ళ సభ్యులే కదా. ఎవరిని పెట్టాడు సభ్యులుగా? మామూలుగా ఇప్పుడుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చైర్మన్ గారితో కలిపి 24 మంది సభ్యులు. ఆ రోజు 81 మందిని పెట్టాడు. 81 మందిని పెట్టాడు. ఆ 81 మంది కూడా ఎవరెవరు ఉన్నారు? ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి బెయిల్ మీద వచ్చిన శరత్ చంద్రారెడ్డి ఒక సభ్యుడు. అట్లాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేసి మెడికల్ సీట్లు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరిగి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన గుజరాతీ ఒక సభ్యుడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ఉంటుందంటే, అరే ఇన్ని కేసులను నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కదా, ఒక కేసులో 2 కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి సేమ్ అవుద్ది, వాళ్ళకి పదవులు దక్కించుకోవడానికి అది ఏమన్నా ఇనెలిజిబిలిటీ కాదు అన్న అభిప్రాయంలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. తొండ ముదిరితే కానీ ఊసర వెళ్ళి కాదన్నట్టుగా అతని దృష్టిలో ఏంటంటే, ఎన్ని ఎక్కువ కేసులు అయితే అంతటి స్థాయి రాజకీయ నాయకుడిగా పరిణతి సాధించినట్టు ఫీల్ అవుతాడు. అయితే నాకు ఒక ఆశ్చర్యకరమైన ఆలోచన సార్. ఇప్పుడు గతంలో బ్రిటిష్ పాలనలో డల్ హౌసీ హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి
ఆవు కొవ్వును వాడాడు బాంబుల్లో. అలాగే ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతీయడానికి పంది కొవ్వును వాడాడు. అంటే ఆ రకంగా ఇప్పుడు పశు కొవ్వును కూడా వాడినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వాడినట్టుగా సిట్టు కూడా దర్యాప్తులో తేలినట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే ఇలాంటి క్రూయల్ మెంటాలిటీని ఈ రోజుల్లో కూడా మనం అంటే ప్రజలు ఏ విధంగా ఆయనకి కనిపిస్తున్నారు అనేది నా ఆలోచన సార్. నేను ఇందాక చెప్పినట్టు తిరుమల శ్రీవారి పట్ల శ్రీవారిని నిజంగా నమ్మే భక్తులు ఎవరైనా ఉంటే రెండు ఉంటాయి. ఒకటి, శ్రీవారి పట్ల అత్యంతమైన భక్తి ఉంటుంది. శ్రీవారి విషయంలో మనం ఏదైనా తప్పు చేస్తే ఆ శ్రీవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పిన భయం ఉంటుంది. ఖచ్చితంగా నాకు అసలు భక్తి లేదు, భయం లేదు. నాకు అప్పుడేమవుద్ది, బరితెగింపు ధోరణి వస్తుంది. ఏమవుద్ది, నల్లరాయే కదా అన్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. మరి ఆయనకి పదవి ఇచ్చారుగా, వాళ్ళ అయ్యే ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డే కాదు, వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డే ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఇచ్చాడు. కాబట్టి ఏంటంటే వాళ్ళ బరితెగింపు ముఠా మొత్తం ఒక దగ్గరికి చేరితే భక్తి భావం లేని, కనీస మాత్రపు శ్రీవారికి గౌరవం ఇవ్వాలనే ఆలోచన కూడా లేని జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ ఫాలో కావడానికి తప్పు పట్టవసరం. ఎందుకంటే మతం అనేది వ్యక్తిగతం, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు, ఆచరించవచ్చు. కానీ బీయింగ్ క్రిస్టియన్, నువ్వు ఒకసారి శ్రీవారి దర్శనానికి వెళ్తున్నావు అనుకున్నప్పుడు అక్కడ శ్రీవారి పట్ల నాకు నమ్మకం ఉందని ఒక సింపుల్ డిక్లరేషన్ అడుగుతారు వాళ్ళు. ఆ డిక్లరేషన్ అడిగితే దానికి ప్రెస్టేజ్ భంగంగా ఫీల్ అయ్యావు. నువ్వు క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నావు కదా, జెరూసలం వెళ్ళొస్తున్నావు కదా, ప్రతి క్రిస్మస్కి మీ పర్సనల్ ప్రేయర్ మందిరం అని చెప్పని పులివెందుల ప్రేయర్ చేసుకుంటున్నావు కదా, చేసుకో, దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. నువ్వు క్రిస్టియానిటీని ఫాలో అవడానికి తప్పు పట్టం. కానీ నువ్వు ఫాలో అవుతున్న వాడివి ఇంకొక మతానికి సంబంధించిన ఆలయానికి వచ్చినప్పుడు ఆ సాంప్రదాయాన్ని గౌరవించు. ఖచ్చితంగా గౌరవించాలి. ఇవాళ ఒక 1000 మంది ముస్లిమ్స్ ఒక మసీదులో నమాజ్ చేస్తున్నారు. ఆ నమాజ్ చేస్తున్నప్పుడు అక్కడికి వాళ్ళు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని వాళ్ళు అక్కడ కూర్చొని చేసుకుంటున్నారు. సంబంధం లేని ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళ 1000 మంది మనోభావాలు గాయపరిచే విధంగా వాళ్ళ మత ఆచారాలకు విరుద్ధమైన ప్రవర్తన ప్రవర్తిస్తే ఎలా ఉంటది? ఊరుకుంటారా? ఆక్షేపణీయం. పంది పోగులేసినట్టుగా ముక్కలుగా నరికి పోగులేస్తారు. ఒక 100 మంది క్రైస్తవులు ఒక దగ్గర కూర్చొని వాళ్ళ నమ్మకం కొద్దీ వాళ్ళు ఒక ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని అవమానించే హక్కు ఎవరికి ఉంది? ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం. వాళ్ళ వ్యక్తిగత అభిష్టం అది, వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకం ప్రకారం వాళ్ళు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ చేసుకుంటున్నారు. వాళ్ళు నడి రోడ్లో కూర్చొని చేసుకోవట్లా, వాళ్ళు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఒక మందిరంలో వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి తగిన విధంగా వ్యవహరించగలిగితే వెళ్ళు, లేదంటే నువ్వు బయట నిలబడు. కరెక్ట్ సార్. నువ్వు లోపలికి వెళ్ళకపోవడం అనేది నీ ఇష్టం. వెళితే వాళ్ళని గౌరవించే స్థాయిలో నువ్వు ప్రవర్తన ఉండాలి. అలాగే ఆలయంలోకి నిన్ను రమ్మని ఎవరు బొట్టు పెట్టి పిలవాలా. నువ్వు వస్తున్నప్పుడు నువ్వు ఆలయ సాంప్రదాయాన్ని గౌరవించాలి. ఖచ్చితంగా అందులో గౌరవించినప్పుడు రావద్దు. ఏ దేవుడు ఏడ్చాడు నేను రమ్మనమని? దేశంలోనే మెజారిటీ ప్రజల మనోభావాలు కదా. ఇప్పుడు మెజారిటీ మైనారిటీ అనేది కూడా పక్కకు పెట్టాయి. 10 మంది అనుసరించేదైనా సరే వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత. రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఏమని ప్రమాణ స్వీకారం చేశావు? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశావు. అంటే అందరు ప్రజల అభిప్రాయాలని నేను గౌరవిస్తా, నా వ్యక్తిగత రాగద్వేషాలని ప్రజల మీద రుద్దను, నా భయాన్ని ప్రజల మీద వ్యక్తం చేయను, పక్షపాత ధోరణి ప్రజల మీద ప్రదర్శించను అని చెప్పని భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పని ఏ పాలకుడైనా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. అలా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తివి నీకు మర్యాద లేని ప్రాంతంలో, కోట్లాది మంది ప్రజలకి నమ్మకం ఉన్న ప్రాంతంలో వాళ్ళ నమ్మకాన్ని భంగపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా వ్యవహరించే హక్కు నీకు ఎవరిచ్చారు? అలా వ్యవహరించావు. ఇవాళ ఒక్కొక్కటిగా నీ భాగవతాలు మొత్తం వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పరకామణి అంశం బయటకు వచ్చింది, ఇవాళ ఈ అప్పన్న అంశం బయటకు వచ్చింది. అప్పన్న అంశమే బయటకు వచ్చింది అని అంటే నీ సుబ్బారెడ్డి కాక అంశం బయటకు రాకుండా ఉంటుందా? నీ భూమన కరుణాకర్ రెడ్డి అంశం బయటకు రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వాళ్ళ అంశాలు బయటకు వస్తాయి. వాళ్ళని ఆ స్థానాల్లో నియమించి వాళ్ళ ద్వారా నువ్వేమేమి నిర్వాకాలు చేసావనే నీ భాగవతాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి వాళ్ళ నాకు దక్కిన ఈ అధికారమే శాశ్వతం, ఈ అధికారం మాట నేను ఏం చేసినా చలామణవుద్ది అని అంటే అన్ని సందర్భాల్లో చలామణి కాదు. ఖచ్చితంగా పాపం పండటానికి కొద్ది రోజులు టైం పట్టచ్చు, కానీ ఆ పాపం పండినాడు జరిగే పరిస్థితులు, పరిణామాలు తట్టుకోవటానికి కూడా వీళ్ళకి ఆ శక్తి ఉండదు. థ్యాంక్ యూ సార్.